అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలు. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను ఫిలిప్పు ప్రొకొరు నికానోరు తీమోను పర్మేనాసు యూదుల మత ప్రవిష్టుడును వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ఈ వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆయనే మనతో మాట్లాడినట్లుగా 2 చేతులు పైకెత్తి మనసారా ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు శ్రద్ధాభక్తులు కలిగి నా ముఖం వైపు చూస్తూ ఈ మాటలు వినండి. చక్కగా ఈ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కూడా ఆదివారం పగలు, ఆదివారం రాత్రి, సోమవారం పగలు, సోమవారం రాత్రి, ఈరోజు మంగళవారం, చక్కగా ప్రతి అంశాన్ని దేవుడు మనకి సవివరంగా వివరిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దైవజనులు అన్నారు, మేము ప్రార్థన చేయటి యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండాలి. ఒక ఉన్నతమైన స్థాయికి ఒక వ్యక్తి ఎగిరిపోవాలంటే ఆ వ్యక్తికి 2 రెక్కలు ఉండాలి. ఒక రెక్క ప్రార్థన అయితే మరో రెక్క వాక్యం. ఈ విషయాలు నిన్న రాత్రి కూడా అద్భుతంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడారు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మేము వాక్య పరిచర్య యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉన్నాము. కనుక సంఘములో పరిచర్య చేయడానికి 7 పరిచారకుల్ని నిర్ణయం చేయండి. స్తోత్రం కలుగునుగాక. మీరు 7 పరిచారకుల్ని ఎన్నుకోండి, తీసుకురండి. అప్పుడు మేము వారి నెత్తి మీద చేయిపెట్టి ప్రార్థించి ఆ పరిచర్య నిమిత్తము ప్రతిష్ఠిస్తాము. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలిక్ పరిచర్యలు ఏ విధంగా ఉంటాయంటే, సంఘములో కానీ సేవలో కానీ ఏ పనికైనా ఏ పరిచర్యకైనా నియమించబడాలి అంటే మొదట అపోస్తలుల క్రమ ప్రకారంగా వారు ప్రార్థన చేసి ఆ పనికి ప్రతిష్ఠిస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఇలాగూ ఇప్పుడు వారు ఏం చేశారంటే, సంఘానికి చెప్పారుగా సేవకులు, మంచి పరిచర్య నిమిత్తమై 7 మీరు ఎన్నుకోండి. వాళ్ళు ఎవరై ఉండాలంటే, 1 ఆత్మతో నింపబడిన వారై ఉండాలి, 2 దైవ జ్ఞానముతో నింపబడిన వారై ఉండాలి, 3 మంచి పేరు గలవారై ఉండాలి. స్తోత్రం చెప్పండి. మంచి పేరు అంటే ఏంటో మొన్న ఆదివారం రాత్రి మీకు తెలియపరిచాను. ఒక వ్యక్తికి మంచి పేరు ఎలా వస్తుంది, మంచి పేరు ఎవరు బైబిల్లో పొందారో ఇచ్చాది సంగతులను ఆదివారం రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడారు. స్తోత్రం కలుగునుగాక. అలాగే బిడ్డ, నిన్న దినమందు వాక్యం ఒక రెక్కవలే, అలాగే ప్రార్థన మరొక రెక్కవలే మన జీవితాలను రేపు రాకడలో యేసుక్రీస్తు ఎలాగూ మనం ఆయన ఎదుర్కొంటామో అనేక సంగతులు ప్రభు మనకి బయలుపరిచాడు. ఈరోజు చూడండి బిడ్డలారా, వారు 7 మంచి పరిచారకుల్ని నియమించి అపోస్తుల యొద్దకు తీసుకురాగా, అపోస్తులు వారి నెత్తుల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి వారిని ఆ పని నిమిత్తము ప్రతిష్ఠించి ఉన్నారు. హల్లెలూయా. వీరిలో మొదటివాడు ఈరోజు మనం ఆయన గురించి నేర్చుకోబోతున్నాం. అతని పేరేంటంటే స్టెఫన్. అనండి అందరూ, మాట్లాడాలి నోరు తెరిచి. స్టెఫను అనండి అందరూ. బైబిల్లో క్రొత్త నిబంధనలో 2 స్టెఫన్లు ఉన్నారండి. ఈయన మొట్టమొదటి స్టెఫన్. అంటే ఈ 7 పరిచారకులలో ఒకడిగా నియమించబడిన ఈ స్టెఫన్ అనే పేరుకి అర్థము కిరీటము. అని అందరూ ఏంటండి? కిరీటము. స్టెఫన్ అంటే అర్థం ఏంటి? కిరీటం. యేసుక్రీస్తు తరువాత, అమ్మ వినాలి, యేసుక్రీస్తు తరువాత సంఘములో మొట్టమొదటి సాక్షిగా ఎత్తగాడే యేసయ్య కొరకు తన ప్రాణాలు అర్పించిన వానిగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. సంఘ చరిత్రలో మొట్టమొదటిగా హతసాక్షి అయింది ఎవరై అంటే యేసుక్రీస్తు తరువాత ఎవరై అంటే ఈ స్టెఫనే. పరిచారకుడండి, బల్ల దగ్గర పరిచర్య చేయడానికి నియమించబడిన వాడండి. బల్ల దగ్గర పరిచర్య చేయడానికి నియమించబడిన ఇతగాడు. వినండి, కేవలం బల్ల దగ్గర పరిచర్యకి మమ్మల్ని నియమించుకున్నారండి. మేము బల్ల దగ్గర పరిచర్య చేయడానికే నియమించబడ్డామండి. అంతవరకే మేము ఈ పని చేస్తామండి. అంతకు మించి మేము దేవుళ్ళో పెద్దగా ఏమి ఎదగమండి. మాకు పని ఉందండి, మా పని మేము చేస్తే చాలండి అన్నట్టుగా లేదు. అతని ఆత్మీయ జీవితం బల్ల దగ్గర పరిచర్యకి నియమించబడిన ఎత్తగాడు అవసరమైతే యేసు కోసం ప్రాణం పెట్టే స్థాయికి ఎదిగినట్లుగా మనము చూస్తున్నాము. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసు కోసం ప్రాణం పెట్టే స్థాయికి ఎదిగిపోయాడు. కేవలం బల్ల దగ్గరే మమ్మల్ని నియమించారే. ఇప్పుడు నేనున్నాను, వాక్య పరిచర్య చేస్తున్నాను. ఇంకోళ్ళు ఉంటారు గాన పరిచర్య అంటే పాటలు పాడే పరిచర్య, ఇంకోళ్ళు ఉంటారు వాయిద్య పరిచర్య, ఇంకోళ్ళు ఉంటారు మందిర పరిచర్య, ఇంకొకరు ఉంటారు ప్రార్థన పరిచర్య. ఇలా సంఘములో అనేక పరిచర్యలు ఉన్నాయి లేదా? మాట్లాడండి. లేదండి మమ్మల్ని పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి నియమించాడు, మేము ప్రార్థన చేస్తామండి. లేదండి పాస్టర్ గారు మమ్మల్ని వాయిద్యాలు వాయించడానికి నియమించాడండి, మేము వాయిద్యాలు వాయిస్తామండి. లేదండి పాస్టర్ గారు మమ్మల్ని పాటలు పాడడానికి నియమించాడండి, మేము పాటలే పాడతామండి. లేదండి పాస్టర్ గారు మమ్మల్ని వాక్యం చెప్పడానికి నియమించాడండి, మేము వాక్యం చెప్తామండి. లేదండి పాస్టర్ గారు మమ్మల్ని బాత్రూమ్లు కడగడానికి నియమించాడండి, అవే కడుగుతామండి. లేదండి పాస్టర్ గారు మమ్మల్ని మందిరం అంతా ఊడ్చేయమన్నారండి, మందిరం అంతా ఊడ్చేస్తామండి, క్లీన్ చేస్తామండి. లేదండి మమ్మల్ని వంటలే వండమన్నారండి, వంటలే వండుతామండి. లేదండి మమ్మల్ని వడ్డించమన్నారండి, వడ్డిస్తామండి అని అక్కడ తాగిపోకుండా దేవుడు నీకు ఏ పనినైతే సంఘములో తన కృప ద్వారా నియమించి ఉన్నాడు, ఆ పనిని నువ్వు కలిగిన బిడ్డవై నమ్మకముగా ఆ పనిలో సాగిపోతూ ఎంతగా నువ్వు ఎదగాలంటే అవసరమైతే ఆ పని నుంచి ప్రభువు కోసం ప్రాణం పెట్టే అంతగా ఎదగాలి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్టెఫను ద్వారా మొట్టమొదటిగా మనం ఈ పాఠాన్ని నేర్చుకుంటున్నాము. స్తోత్రం చెప్పండి. స్టెఫను ద్వారా మొట్టమొదటిగా ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. లేదండి మేము కేవలం వచ్చిపోయే వారంగా ఉంటాం, దేనికే మేము నియమించబడ్డాం అన్నావా? చాలా కష్టమే. కొంతమంది వచ్చిపోయేవారిగా ఉంటారు, కొంతమంది ప్రార్థన పరిచర్య చేసేవారిగా ఉంటారు, కొంతమంది పాటల పరిచర్య సహకరించేవారిగా ఉంటారు, కొంతమంది వాయిద్య పరిచర్య చేస్తారు, కొంతమంది మందిర పరిచర్య చేస్తారు, కొంతమంది వంటల పరిచర్య చేస్తారు, వడ్డించే పరిచర్య చేస్తారు, గిన్నెలు కడిగే పరిచర్య చేస్తారు. ఇన్ని పరిచర్యలు చేస్తున్న వారు వారి వారి స్థితి స్థాయి ఆ పరిస్థితులు బట్టి వారు ఆ పరిచర్యలు చేసుకుంటూ ముందుకు సాగిపోవటే కాదు, స్టెఫను వలె అవసరమైతే ప్రభువు కోసం ప్రాణం పెట్టే స్థాయికి మనమందరం ఎదిగిపోదుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇక్కడ నేను మాట చెప్పనండి, దేవుని కోసం ప్రాణం పెట్టడానికి మొట్టమొదటిగా అపోస్తలుడు తెగించలేదట. అంటే తెగించారు కానీ వారిని చంపేయలేదు. సంఘములో పరిచారకుడు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అంటే యేసు తరువాత లోక రక్షణార్థమై యేసు ప్రభు మరణించాడు, తిరిగి పునరుద్ధరణై తిరిగి లేచాడు. దాని ప్రక్కన పెడితే యేసు తర్వాత అపోస్తులు కాదు, మొట్టమొదటిగా హతసాక్షులు అవుట సంఘంలో పరిచారకులు. ఆమేనండి. సంఘంలో ఎవరో పరిచారకులు. అంటే సంఘంలో పరిచారకునికి ఎంత గొప్ప విలువ ఉన్నదో బైబిల్ ఒకసారి మీరు గమనించండి. సంఘములో పరిచారకుడు, ఇతనిలో ఎన్ని అద్భుత లక్షణాలు ఉన్నాయంటే అన్నీ మనం చర్చించినవి రాత్రి. కేవలం ఒక 7 విషయాలు చెప్తాను. స్టెఫనులో ఉన్న యోగ్యతలు అనండి అందరూ చెప్పండి గట్టిగా. స్టెఫనానికి అర్థం ఏంటండి? చెప్పండి. కిరీటం. కేవలం బల్ల దగ్గర పరిచర్యతో ఆగిపోకుండా అవసరమైతే యేసు కోసం ప్రాణం పెట్టే స్థాయికి ఎదిగిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేనండి. ఈరోజు యవనస్తులు చాలా మంది మాటలు వింటున్నారు. యవన బిడ్డారా, మీరు నేను మనమందరం ఆ స్థాయికి ఎదిగిపోదుముగాక. అపోస్తలులు ఇంకా ప్రాణం అర్పించక మునిపే యేసు కోసం ఈ కుర్రాడు ఏం చేశాడండి? ప్రాణం అర్పించేశాడు. ఇతనిలో ఉన్న 7 యోగ్యతలు టకాటకమని చూద్దామా? మొట్టమొదటి మాట, అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం.
అప్పుడు క్షమించండి 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను. గట్టిగా చెదిరితే స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, మీ తలలు పైకెత్తుడి. మహిమగల రాజు మీలో ప్రవేశించునుగాక. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకా అస్తి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఒకటి, స్టెఫను విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నింపబడిన వాడిగా ఉన్నాడు. ఆమేనానండి, గట్టిగా ఆమేనానండి, గట్టిగా ఆమేనానండి. కాబట్టి అర్థమవుతుందా? వాక్యం చూపించినప్పుడు బైబిల్ చూడాలా, దాన్ని వివరిస్తున్నప్పుడు సేవకుల ముఖమంగా చూడాలా. మీరు ఎక్కడ వాక్యం విన్నా ఇక్కడే కాదు, దాని అర్థం మీకు అప్పుడు అర్థం అవుతుంది. ఈ కుర్రోడు పరిపూర్ణమైన విశ్వాసముతో నింపబడినవాడు. అంతరంగములో యేసుక్రీస్తుని అంతగా విశ్వసించాడు. విశ్వాసముతోనూ దేవుని ఆత్మతోనూ నింపబడినవాడు. కాబట్టి ఇతడే పరిశుద్ధాత్మతో నింపబడి ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా? 55, 56 వచనాలు చూస్తే, అదే అధ్యాయములో 55, 56 వచనాలు చూస్తే, 7వ అధ్యాయము 55, 56 వచనాలు చూస్తే 7వ అధ్యాయం. అయితే ఈ స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటను చూచి ఆకాశమును తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. గట్టిగా చెదిరితే యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ స్టెఫను ఎవడోయ్? యేసుక్రీస్తుని చూస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. పరలోకములో సింహాసనం, ఆ సింహాసనం కుడి ప్రక్కన యేసుక్రీస్తు వారు నిలిచి ఉండుటను స్టెఫను కన్నులారా చూస్తున్నాడు. అంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, నేను కొన్ని కార్యాలు ఎప్పుడు చెబుతూ ఉంటాను. 1 ఆత్మతో నింపబడుట, 2 ఆత్మలో నడిపించబడుట, 3 ఆత్మలో పరవశించుట. స్తోత్రం కలుగునుగాక. అంటే అభిషేకముతో నింపబడినప్పుడు భాషలు మాట్లాడడం మాత్రమే కాదు, అభిషేకంతో నింపబడినప్పుడు భాషలకి అర్థాలు చెప్పడం మాత్రమే కాదు, అభిషేకంతో నింపబడినప్పుడు ప్రవచించడం మాత్రమే కాదు, అభిషేకంతో నింపబడినప్పుడు విన్నారండి ధైర్యంగా వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు, అభిషేకముతో నింపబడినప్పుడు పరమశించి యేసుక్రీస్తు ఆ ఉన్నతమైన మహిమను చూసి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి కలగజేస్తాడు. స్తోత్రం. ఈ స్టెఫను విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడిగా ఉన్నాడు. మనము కూడా విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడాలి. ఆమేన్ చెప్పండి. పరిపూర్ణ విశ్వాసం అంటే విశ్వాసము మన గుండెల్లో నింపబడాలి, పరిపూర్ణమైన విశ్వాసం. కాబట్టి వాళ్ళ విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు, విశ్వాసము ద్వారా అగ్ని బలాన్ని చల్లార్చారు, విశ్వాసము ద్వారా ఇంకేం చేశారు? సింహముల నోళ్ళు మోసారు. స్తోత్రం చెప్పండి. ఇంకా చాలా చేశారు. ఇవన్నీ ఎలా జరుగుతూ వచ్చింది తెలిసిన అమ్మా వినాలి, విశ్వాసము ద్వారానే. స్టెఫను ఎలాగైతే విశ్వాసంతో నింపబడ్డాడో, పరిశుద్ధాత్మతో నిండి భయపడలేదండి. వాళ్ళకి ఆకాశము తెరవబడ్డం నేను చూస్తున్నాను, దేవుడు కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు లేచి ఉండట నేను చూస్తున్నాను. వెంటనే వీడు దేవదోషం చేస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు నమ్మరు కదా. దేవుడు కనబడ్డాడంటే నమ్మరు, దేవుడిని చూసామంటే నమ్మరు అని వాళ్ళు ఏం చేశారంటే రాళ్ళు తీసి కొట్టేశారు. 1 అనండి అందరూ, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడ్డాడు. 2వది, ఇతనిలో ఉన్న గొప్ప యోగ్యత ఏంటో చూద్దామా? 2వ మాట మనం చూస్తున్నాం, అపోస్తలుల కార్యాల గ్రంథము. ఎవరిలోన యోగ్యత? ఏమా ముందు కూర్చోలేకపోయావు నువ్వు? ముందు కూర్చో, లేకపోతే గిరిగిరిలాడుతూ ఉంటుంది. స్టెఫను
రెండవది అతని యోగ్యతను చూస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. 6:8. స్టెఫను కృపతోను బలముతోను గట్టిగా చెదులు తీసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఒకటి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నింపబడటం మాత్రమే కాదట. రెండవది దేవుని కృపతోను దైవ సంబంధమైన బలముతో నిండిన వాడై ఉన్నాడు. స్తోత్రం అనండి. హల్లెలూయా. లోకమంతా పాడైపోయిందంట. లోకమంతా పాడైపోయింది కానీ ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడంట. ఇదేంటి ప్రభువా, లోకమంతా పాడైపోయినా ఈడెందుకు పాడైపోలేదు ఈ నోవాహు, ఎందుకు ఇతడు నీతిమంతుడిగా ఉన్నాడంటే దేవుడు చెప్తున్నాడు, ఆ నోవాహు నా కృపను పొందినవాడు. అంటే కృప పొందేవారు ఎలా ఉంటారు తెలుసా? లోకమంతా పాడైపోయినా వీరు పాడవరు. ఈరోజు చాలా మంది పాస్టర్లు ఇంటింటికి తిరిగి అడుక్కుని ఇంటింటికి తిరిగి అది పెద్ద ఫ్యాషను, అలా వెళ్తేనేమో వాళ్ళకు కూడా నచ్చిద్ది, ఈ పాస్టర్కి నెలకోసారి వస్తారండి, ఎంత బాగుంటుందో అని కానుకలు ఇస్తారు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరండి? చెప్పండి, పర్లేదు. ఇప్పుడు నేను పొద్దున్నే నా భార్య నేను బండేసుకుని బయలుదేరాను అనుకో, సాయంత్రానికి ఎంత తెచ్చుకోవచ్చు చెప్పండి. మాట్లాడతలేదండి. బయలుదేరి తెచ్చుకుంటామా? కానీ ఎవరైనా బలహీనంగా ఉంటే వెళ్తాం, ఆసుపత్రిలో ఉంటే వెళ్తాం, వాళ్ళు మమ్మల్ని ప్రేయర్ రిక్వెస్ట్ అయ్యా మా ఇంటికి రండి అంటే ఖచ్చితంగా వెళ్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. అంతేగాని వాళ్ళు రమ్మనకుండా పదే వెళ్ళి మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారో మనకేం తెలుసు. దేవుని నడిపింపు వచ్చిందా ఖచ్చితంగా వెళ్తాను. చాలామంది ఇంటికి వెళ్తాను. ఏంటండి అది? మాకు దేవుడిచ్చిన కృప. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు పిలిచావా? నమ్మకంగా వెళ్తాను. ఇప్పుడు ఆసుపత్రిలో బెడ్లు ఉన్నారండి, అందరి దగ్గరికి వెళ్ళాం, ప్రార్థనలు చేసాం. ఆసుపత్రిలో మమ్మల్ని అడ్డుపడుతున్నాయి, పాస్ ఉందా గేస్ ఉందా అంటే ఏదో హాస్పిటల్ ఎవరైనా మనకు తెలిసిన బెడ్ ఉంటాం. మన ప్రసాద్ గారు మేము వెళ్తే ఆయన కూడా వస్తానన్నారు. సరదాగా వెళ్తే పాస్ ఉందని మమ్మల్ని ఆపేశారు ఒక ఆసుపత్రికి. మన పెట్టి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. అంటే మీరు రండి అని చెప్పేసి నడుచుకుంటూ మెట్ల కింద ఇంకా ఆయన ఎవరు మీరు అన్నాడు. అండ్ ఆసుపత్రిలో సత్య అనే ఒక అమ్మాయి పనిచేస్తుంది. అంటే నాకు గుర్తొచ్చింది, సత్య తాలూకా నా వెళ్ళండి పంపించారు. స్తోత్రం చెప్పండి. మొత్తానికి ఏదో సెట్ అయిపోద్ది అడిగి వెళ్ళేసరి. ఏ సత్య? మన సంఘాల్లో కాదు, సత్యబాబు అని వాళ్ళ చెల్లి ధవలేశ్వరం నుంచి కోరియమరడి చర్చకొచ్చి వాళ్ళ చెల్లి ఆసుపత్రిలో పనిచేస్తుంది. అండ్ అమ్మాయి పేరు గుర్తొచ్చింది నాకు స్పాట్లో. పరిశుద్ధ సత్య తాలూకా వెళ్ళిపోండి అయ్యాను. నిజంగా మన సత్యదారికే. ఈరోజు పొద్దున్న మళ్ళీ అదే హాస్పిటల్కి మళ్ళీ అడిగితే ఏం చెప్తామంటే, అండ్ ఆ ఆసుపత్రిలో డాక్టర్ గారు నాకు జ్ఞాపకం ఉన్నారు. ఆయన పేరు పీటర్ అనమాట. ఆయన నన్ను చాలా బాగా ప్రేమిస్తాడు, నాతో ఫోన్లో మాట్లాడతాడు, ఆయన ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అమ్మాయి వెళ్తున్నావా? ఎవడైనా ఆపాడు అనుకో, పీటర్ గారు డాక్టర్ గారు తాలూకా పీటర్ గారి తాలూకా వెళ్ళిపోదాం. అందరూ స్తోత్రం కలుగునుగా. ఆసుపత్రిలో ఉంటే వెళ్తాం, వాళ్ళు అనారోగ్యంగా ఉంటే వెళ్తాం. ఎవరైనా అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటే తప్పకుండా వెళ్తాం. ఒకవేళ పరిశుద్ధాత్మని ప్రేరణ వస్తే తప్పకుండా వెళ్తాం. గట్టిగా చేతులేని స్తోత్రం చెప్పండి, గట్టిగా ఆమేనండి, హల్లెలూయా అని చెప్పండి. నూతనంగా వస్తున్నవారు ఉన్నారండి, అయ్యారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అడిగారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసాం. ఇప్పుడు నోవాహు లోకమంతా పాడైపోయినా ఇతగాడు ఎందుకు పాడవలేదు తెలిసినా? కారణం ఏంటి తెలిసినా? ఇతడు దేవుని కృపను పొందినవాడు. స్తోత్రం చెప్పండి. కృపను పొందాడు. లోకం ఎలా సాగిందో, ఆ పాస్టర్ ఎలా సేవ చేస్తున్నాడో నువ్వు అలా సేవ చేయి అంటే నాకు సరిపోదు. ఎందుకంటే నేను బైబిల్ ప్రకారం సేవ చేయాలి, యేసులా సేవ చేయాలి. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడండి, పేతురు గారు ఉన్నారండి. పేతురు గారి అత్తగారికి బాగలేదండి. ఇప్పుడు పేతురు గారు యేసుప్రభు శిష్యుడా కాదా చెప్పండి? వడలోదులు వచ్చేసాడు కదా. ఇప్పుడు పేతురు మొత్తం వదులుకుని ఇందేరు ఉంటున్నాడు. పేతురు మీ అత్తకి బాగలేదు అన్నాడు, వెళ్దాం అని యేసుప్రభు అన్నాడా? పేతురు యేసయ్యని అడిగాడా? అయ్యా మా అత్తగారికి బాగలేదు, మీరు మా ఇంటికి వచ్చి ఏం చేయండి, ప్రార్థన చేయండి. అప్పుడు ఏం చేశాడు యేసుప్రభు? అడిగా స్తోత్రం అనండి. మందిరాన్ని కట్టించాడు ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి తెలుసా మీకు బైబిల్లో? మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక చర్చిని కట్టించాడు ఆయన. ఆ వ్యక్తి యొక్క ఇంట్లో పనివాడికి బాగోకపోతే ఆ వ్యక్తి వచ్చి, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి సహాయం చేయమంటే యేసుప్రభు ఏం చేస్తున్నారండి? వెళ్తుంటే స్వస్థ వచ్చింది తెలుసుకుని, నువ్వు మాట మాత్రం సెలవు ప్రభువా చాలు, నువ్వు మా ఇంటికి రావద్దన్నాడు.
యాయిర్ అధికారి తన కూతురు చచ్చిపోయింది, జబ్బుతో ఉంది, చావలేదప్పటికి యేసుప్రభు దగ్గరకు వచ్చి, మా ఇంటికి వచ్చి నా కూతురికి చూసారా. ఇది ఎవరి సేవ? ఇది మాట్లాడతలేదు. ఇప్పుడు బ్రదర్ గారు మన మధ్యలో ఉన్నారు, ఎవరో నూతనంగా వస్తున్నారు బ్రదరు రాజుబాబు గారు. ఉదాహరణకి రాజుబాబు గారు నేనే ఫోన్ చేసి, రాజుబాబు గారు మీ ఇంటికి రావచ్చా నేనే అంటే ఎలా ఉంటుంది? మాట్లాడండి. సీనియర్ గారు ఉన్నారు, పాప ఆయన ఏదో డ్యూటీలో ఏదో బిజీగా ఉంటాడు, ఏదో కాలింగ్ ఏదో కాల్లో మాట్లాడుతుంటాడు. నేను ఫోన్ చేసి, సీనియర్ గారు ఇప్పుడు మీ ఇంటికి రావచ్చా అంటే ఎలా ఉంటుంది? లేదా చెప్ప సెకండ్ ఇంటికి వెళ్ళిపోయాను అనుకో, తలుపులు తాళాలు, పెద్ద కప్పలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ కప్పలో? దేవుని స్తోత్రం అనండి బాబు, గట్టిగా ఆమేనండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. దైవజనుల ఆలోచనలు మనం ఎరిగి కృపను పొందిన సేవకులు కొంతమంది ఉంటారు. స్తోత్రం. లోకమంతా పాడైపోయిన నోవహు కాబట్టే ఆ వాడని కట్టగలిగింది ఆయనే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి స్తోత్రం అని. ఇప్పుడు ఈ స్టెఫను ఎందుకు ప్రాణం పెట్టగలిగాడు తెలిసిన? అందరికంటే ముందు ఇతడు ఎందుకు చనిపోగలిగాడంటే ఇతగాడు దేవుని కృపను పొందుకున్నాడు కాబట్టి. మనం కూడా ఏం పొందుకోవాలి? మాట్లాడండి నోరు తెరిచి. ఏం పొందాలా? కృపతో నింపబడాలి. కృప వెంబడి కృపను పొందాలి. చూడండి ఆ మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం. తీయండి బిడ్డలారా లేఖనాలు, ఒక మాట మనం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము, చెప్పండి చెప్పండి, ఆయన పరిపూర్ణతలో నుండి. మీరు చెప్తలేదు, మీరు ఎవరి పరిపూర్ణతలో నుండి చెప్పండి? దేవుని పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. స్తోత్రం అనండి. కృప పొందారా? కృప వెంబడి కృప. కృప పొందితే సరిపోద్దా? కృప వెంబడి కృపతో నింపబడాలా. స్టెఫను కృప వెంబడి కృపతో నింపబడ్డాడు, బలముతో నింపబడ్డాడు. దేంతో? బలముతో నింపబడ్డాడు. కాబట్టి ఇతడు తన జీవితంలో ఈ బల దగ్గర పరిచర్యతో మాత్రం ఆగిపోకుండా, నేను అనుకుంటాను ఎలా చూడండి, హతసాక్షులు అనండి అందరూ. తీర్పు ఉందాలకి చెప్పండి. అంటే ఇప్పుడు ఈ స్టెఫనుకి తీర్పు లేదంటే ఎలా చూస్తున్నారా? హతసాక్షి ఫస్ట్ ఈయనే కదా, యేసుప్రభు తర్వాత. ఈ హతసాక్షికి తీర్పు లేదంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇతను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఈ క్వశ్చన్ చెప్పనా? ఇలా హతసాక్షి అవుతున్న ఆత్మ పరలోకానికి వెళ్తుంటే యేసుప్రభు వారు కూర్చున్నారా, లేచి నిలబడ్డారా? అంటే లేచి నిలబడ్డారంటే హతసాక్షులకు యేసయ్య కూడా ఏమిచ్చాడు? అద్భుతమైన గౌరవాన్ని ఇచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. యేసుప్రభు కుడి, మీరు బైబిల్ ఎక్కడ చూసినా కుడి పవసన కూర్చుని ఉండెను, కుడి పవసన కూర్చుని ఉండెను, కుడి పవసన కూర్చుని ఉండేను అని ఉంటుంది. కానీ ఇప్పుడు యేసుప్రభు కూర్చున్నట్టు లేచి నిలబడ్డారా? ఏ ఆత్మ వస్తుందో పైకి? ఇప్పుడు రాళ్లతో కొట్టబడుతున్న, హతసాక్షిగా మార్చబడుతున్న ఒక ఆత్మ, అతని పేరు స్టెఫెన్. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. 3వది బిడ్డలారా, టైం లేదు. 3వది 6వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, ఇతడు కృపతోనూ బలముతోనూ నింపబడి మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇతని ద్వారా కార్యాలు జరుగుతున్నాయి అనండి అందరూ. మన ద్వారా కూడా ఏం జరగాలి? ఇప్పుడు సేవకుల ద్వారానే కార్యాలు జరిగినాయా? పరిచారకుల నుంచి కూడా కార్యాలు జరిగినాయా? వాళ్ళు దేని దగ్గర ఏర్పడిపోయినారండి? వాళ్ళ దగ్గర పరిచర్య. వాళ్ళేమి సేవకులుగా ప్రతిష్ఠించబడలేదు. వాళ్ళు స్టెఫను దేనికోసం ప్రార్థన చేశారు? స్టెఫనుకి అపోస్తులు బళ్ళ దగ్గర పరిచర్య చేయండి. బళ్ళ దగ్గర పరిచర్య చేస్తున్న ఇతగాని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. స్తోత్రం అనండి. అంటే దీన్ని మనం నమ్ముతున్నామంటే మన ద్వారా కూడా దేవుడు మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన స్నేహితుల్లో అద్భుతాలు చేయగలడా, చేయలేడా? ఎవరి ద్వారా? నా ద్వారా అనండి అందరూ. నా ద్వారా, పక్కలో చూస్తాం, మీ ద్వారా అనేక కార్యాలు యేసు నామములో జరుగునుగాక. చేసేదెవరు? దేవుడే.
కానీ నిన్ను పాత్రగా వాడుకుంటాడు. ఇప్పుడు నేనున్నానండి, నేను రావడానికి టైం లేదు, అవకాశం లేదు, ఒకరోజు నేను విజయవాడ వెళ్ళాను. ఈ స్త్రీలు, కొంతమంది స్త్రీలు ఇక్కడ మోరంపూడిలో ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రేయర్లో లేను, నేను మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలు ప్రార్థన చేస్తుంటే ఈలోపు ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారండి అడిగి. ఎవరిని తీసుకొచ్చారు? మాట్లాడతలేదు. అయ్యారండి, దెయ్యం పట్టిన అమ్మాయి ఇచ్చిందండి, మా కాలేజ్ చేతులు అడేస్తున్నాయని అంటున్నారు. ఇలా కంగారేం పడకండి, స్పీకర్ అని నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసిన దెయ్యాలు పారిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. ఎవరు ప్రార్థన చేసినా పాస్టర్ గారు చేస్తేనే కాదు, మీరు ప్రార్థన చేసినా దయ్యాలు పారిపోతాయని చిన్న ప్రార్థన చేసేసి మీరు ప్రార్థన చేయండి అన్నది. అంతే. అలా ప్రార్థన చేస్తే దయ్యం పారిపోయిందంట. స్తోత్రం చెప్పండి. తర్వాత ఫోన్ చేశారు మళ్ళీ, అయిపోయిన ఆయన ఇదేంటిది ఇంకా పోలేదా దయ్యం, నన్ను నన్ను రమ్మంటారేమో, ఇప్పుడు ఈ కోట మానేసుకుని నేను వెళ్ళిపోలేమో అని చూస్తూ ఉంటే, అయ్యారండి ఎంత ఆనందంగా, అయ్యారండి మేము ప్రార్థన చేస్తే దయ్యం పోయిందండి. పోద్దమ్మా మరి, పోద్ది. అపోస్తుల్లో నుంచే కాదు కదా, విశ్వాసంలో నుంచి, శిష్యులో నుంచి కూడా దేవుడు ఏం చేశాడు? కార్యాలు చేశాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేనండి. అలా జరిగినప్పుడు మనం ఏం చేయకూడదు? హెచ్చిపోకూడదు అనండి. అందరూ నేను అనకూడదు. కార్యం చేసేది ఎవరు? దేవుడు. మనం ఎప్పుడేం చేయాల్సిన ఆయన కృప. స్తోత్రం. స్టెఫను కూడా అట్లాంటి కృపను పొందుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. 4వ చూద్దామని ఎత్తున్న యోగ్యత అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు లిబర్టీనులో ఎన్నొద్దు కానీ ఆఖరి నుంచి చదవండి. కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనికి నేను రాసుకున్నాను చూడండి. మంచి అయ్యా వినాలి. మంచి దైవ జ్ఞానము గలవాడు, ఆత్మ ప్రేరణ కలవాడు. ఆమేనండి. ఏం గలవాడు? మంచి కాదు, దైవ జ్ఞానం. ఏ జ్ఞానం? మంచి దైవ జ్ఞానము గలవాడు. 2 ఆత్మ ప్రేరణ. ఆత్మ నడిపింపు గలవాడు. మంది వచ్చినా దడదలాడించేస్తున్నాడు. కాబట్టి నువ్వు వాక్యం బాగా ఏం చేయాలి? మాట్లాడతలేదు, చదవాలా. బైబిల్లో ఎవడన్నా డౌట్ అడిగాడు కావాలనే కాలుకి మెడకి కాలుకి మెడేసి ఏదో డౌట్ అడుగుతూ ఉంటారు. ఓ సహోదరుని ఒకరు అడిగారంట, పౌలుకి మేనల్లుడు ఉన్నాడు తెలుసా? తెలుసు. మేనల్లుడు పేరేంటి అని అడిగారంట. ఎప్పుడు ఆడి పేరు రాకపోతే నీకు నిద్రపడ్డదేంటి? పౌలుకి మేనల్లుడు ఉన్నాడు, పౌలుని ఒక విషయంలో కాపాడాడు, ఈ విషయం తెలుసుకోవడం మంచిదే. ఆ మేనల్లుడు పేరేంటి? కయ్యనికి భార్య ఉంది, కయ్యని భార్య పేరేంటి? నీకు అంత అవసరం ఏంటి? ఇప్పుడు బైబిల్లో రాయబడిన వాటిని మనం చర్చించండి. రాయబడలేని వాటిని మనం చేస్తున్నామంటే ఎవరికి సాదృశ్యం? మనం వ్యతిరేకత, సాతానికి కూడా సంబంధం. మనం కయ్యనికి భార్య ఉందా లేదా? నోరు చెప్పండి తల్లిలారా. ఉందా లేదేంటి? పేరేంటి? దాని మీద పెద్ద కోటం. కయ్యను భార్య పేరేంటి? పౌలుకి మేనల్లుడు ఉన్నాడా లేదా? చెప్పండి. పౌలు మేనల్లుడు బైబిల్లో ఉన్నాడు. ఆ మేనల్లుడు పేరేంటి? ఎడ్డింగ్. నా భార్య నేను గంట వెతికామని బైబిల్లో దొరుకుతులేదు. అది ఆవిడ మొత్తానికి ఆ రెఫరెన్స్ నన్ను పెట్టామా, మరి సిస్టర్ గారు మీకు వచ్చింది లేదండి అయ్యగారు అని వేరే ఆయనకు వచ్చింది, నన్ను ఇంపార్టెంట్ అడుగుతున్నారంటే మరి పేరు లేదని చెప్పండి అమ్మ అంటే సరే అని చెప్తే అవును పేరు లేదని అప్పుడు అన్నాడండి ఆయన. ఈ గంటసేపు మమ్మల్ని ఏం చేయలేదు, ఇప్పుడు నిద్రపోవడం లేదు. స్తోత్రం గట్టిగా. కొంతమంది తెలుసుండి ఏం చేస్తుంటారు, ఇలా తెలిసింది చెప్పాలి కదా. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని ప్రొఫెషన్ చేసి ఎప్పుడైనా చంపేశానంటే నాకు తెలిసి మీకు చెప్పేస్తానని చెప్పండి. నాకు తెలిసి చెప్పేస్తుంటాను, నేనేం ప్రశ్న లేను. నీకు తెలుసుండి ప్రశ్న వేస్తున్నావు అంటే నీలో ఏమైనా పని చేస్తున్నట్టు మాట్లాడండి. తెలిస్తే చెప్పు, తప్పేముంది. ఇప్పుడు సంఘం అంటే ఒకటిది కాదు. నాకు కొన్ని ఆలోచనలు వస్తాయి, నీకు కొన్ని ఆలోచనలు వస్తాయి, నువ్వు కొన్ని చేస్తావు, చెప్పి ఇలా చేస్తే మంచిదే కదా. సంఘం అభివృద్ధి, సంఘ క్షేమం కొరకు మనం పాటుపడే వాళ్ళమైతే తప్పకుండా ఒకరితో ఒకరు మనం ఏం చేసుకుంటాం, తెలుస్తున్న విషయాలు తెలియని వారికి చెప్పుకోవాలి. కాబట్టి యేసయ్య గారు ఎప్పుడైనా రే తెలియని విషయాల్ని తెలుసున్నట్లుగా నటించకండిరా, ఎప్పుడు మీ జీవితంలో అజ్ఞానులుగానే ఉంటారా అన్నాడు ఆయన. ఇప్పుడు విషయం నాకు తెలియదు,
అది తెలిసినట్టు నేను మీ దగ్గర నటించాను అనుకో, నా జీవితకాలం నేను ఎలా ఉంటాను? అజ్ఞానిగానే ఉంటాను. ఆ తెలియలేని విషయం నాకు తెలియదండి అని తెలుసుకున్న దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాను అనుకో, దాంట్లో నేను ఏం పొందుకుంటాను? జ్ఞానం పొందుకుంటాను. ఇది నేర్చుకోండి అందరూ. గట్టిగా స్తోత్రం అనండి. చెప్పండి యేసయ్యా నీ స్తోత్రం అని చెప్పండి. మహాజ్ఞానం కలిగిన వాడు, ఆత్మ ప్రేరణ కలిగిన వాడు. హల్లెలూయా. వాళ్ళు ఎవరు ఎదిరించలేకపోయారటండి. ఎదిరించలేకపోయి ఏం చేశారు? పట్టుకుని తీసుకెళ్ళిపోయండి. ఇక వాళ్ళు చేసే పని ఏముంది? దేవుని ఆత్మను ఎదిరించే వాళ్ళు, దేవుడి ఆత్మతో మాట్లాడుతున్న ఈ స్టెఫన్ని వాళ్ళు ఎదిరించలేక తీసుకెళ్ళి ఒక అందరి ముందు దాన్ని ఏమంటారంటే మహాసభలో నిలబెట్టారు. అప్పుడు ఏం జరిగింది తెలిసిన? అతని ముఖాన్ని చూస్తుంటే అతని ముఖం ఎలా మారిందో చదవండి. 5వ మాటగా 6వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, 6వ అధ్యాయము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ, సభలో తీసుకెళ్లి నిలబెట్టారు. వీడితో మనం మాట్లాడలేకపోతున్నాం. వీడు ఆత్మ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, దైవ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, దైవ ప్రేరణ కలిగి ఉన్నాడు అని సభలోకి తీసుకెళ్లి నిలబెడితే సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించుచున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉందంటే ముఖం అయింది అంటే మనుషులు దేవదూత పోలికను ధరించవచ్చా ధరించలేమా? ఈ వచనం ప్రకారంగా దగామని ప్రకాశమానంగా ఉందంట. దేవదూత ముఖం వలె అతని ముఖం మారిపోయింది. పరిచారకుడండి కుర్రాడు. ఇది 5వదిగా మనం చూస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. ఏ పౌడర్ రాశాడంటారా? పేరెంట్ లవ్లీ రాశాడా? ఇంకా వచ్చిన హ్యాండ్స్ ఏంటిది, జెంట్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చాడంటారు. అప్పుడే తనకి శుభ్రంగా నున్నగా ఏంటిది పెయింట్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏంటిది మాట్లాడండి పండదులే. ఏంటి రోల్డ్ గోల్డ్ అట్ల పేరేంటిది? అదిదా చెప్పండి మరి, నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. ఎన్ని పోతామో దీనికి. ఆయన ఆత్మతో నింపబడి దైవ ప్రేరణతో ఉంటుంది. దగ 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 ఎలా మెరిసిపోతున్నాడండి? చెప్పండి. చూడండి 15వ వచనం మనం చూస్తే, సభలో కూర్చున్న వారు అతని వైపు తేరి చూడగా అతని ముఖము దగ దగ దగమని దేవదూత ముఖము వలె వారికి కనబడెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతం బిడ్డలారా. ఇంకా మనం చూస్తేనండి 6వదిగా ఇతడు 11వ అధ్యాయం 19వ వచనం. ఇతడు ఈ 6వ విషయం చెప్తున్నాను. ఇతడు 11వ అధ్యాయం 19వ వచనం మనం స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు. చూసారా స్టెఫను విషయంలో ఏం కలిగిందంటండి? భయంకరమైన శ్రమ కలిగింది. చాలా శ్రమ కలిగిందండి. అంటే ఇలా చూడాలి మనం. ఇప్పుడు స్టెఫను శ్రమలు అనుభవించాడు అనండి అందరూ. ఏమనుభవించాడు? ఇప్పుడు చదవమ్మా 6వ అధ్యాయము 58వ వచనం. ఎటువంటి శ్రమ తెలిసిన? 6వ అధ్యాయము 58వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వము ముందు నిలిచిండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వము ముందు నిలిచిండుటయు. అమ్మా 58 అని చెప్పాను కదా. 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవ్వనుని పాదముల యొద్ద అతని వస్త్రములు పెట్టిరి. 58వ వచనం అని చెప్పాను. 7వ అధ్యాయము 58. ఈ 58వ వచనంలో ఏమని తెలుసునండి? శ్రమ అంటే ఎంత శ్రమ అని తెలిసిన? రాళ్లతో కొట్టబడుట అనండి అందరూ. మన కాలుకి చిన్న రాయి తగిలితే, చిన్న గోరు లెగిస్తే దాన్ని ఎంతమందికి చూపెడతామో. టీచర్ మా విద్య అయితే చిన్న గోరు ఇలా లేచింది. నేను షూ వేసుకోండి నాన్నగారు, మీరు వచ్చి చెప్పండి టీచర్ గారికి. పొద్దున్న తీసుకెళ్ళి అమ్మ టీచర్ గారండి వందనాలండి, షూ వేసుకోలేదు నేమనకండే, చిన్న గోరు ఏమైందంట లేచిందంట. చిన్న దెబ్బకే
ఏం పడుతున్నాయమ్మా? రాళ్ళ దెబ్బ, టపా టపా టపా. ఎంత శ్రమ వచ్చిందో ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని కోసం వచ్చిన ఆ శ్రమంతటిని భరించాడు. రాళ్ల దెబ్బలతో దేవుని కోసం అత్తసాక్షిగా మారెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక అపోస్తులుడు యేసయ్య తర్వాత యేసు కోసం అత్తసాక్షిగా కాదు, ఫస్ట్ ఒక పరిచారకుడు అయిపోయాడు. యేసు కోసం అత్తసాక్షి అయిపోయాడు. ఇప్పుడు మనల్ని రాళ్ళతో కొడుతున్నారు అనుకోండి అయ్యా, మనం ఏమంటాం? ఏంటంటే ఎందుకు కొడుతున్నా? నేను రోడ్డు మీద ఈడ్చేసి సిలువేసేస్తే అంగిటికి అంటుకుపోయి నాలుకను తీసి యేసయ్యమన్నాడు, తండ్రి మీరేమి చేయుచున్నారో. అప్పుడు స్టెఫను అక్కడ ఉన్నాడా? అమ్మా వినాలి, ఉన్నాడా? అక్కడ ఉన్నవారు మొత్తానికి ఎవరో ఈ సంఘంలో, నాన్న యేసుప్రభు ఇలా కొట్టబడుతున్నప్పుడు, నాన్న యేసుప్రభు ఇలా కొట్టబడుతున్నప్పుడు కొట్టిన వారిని యేసు ఏం చేశాడు? క్షమించాడు అని చెప్పాడు. ఈ విషయాలు విన్నాడు ఈ కుర్రాడు. విని ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఏం పడుతున్నాయి? రాళ్ల దెబ్బలు. అంతకంటే ముందు ఎవరైనా అపోస్తులు చనిపోయారా? యేసుప్రభు చనిపోయాడా? ఇతనికి మాదిరి ఎవరు? యేసుక్రీస్తే కదా. సెకండ్, ఫస్ట్గా హతసాక్షిగా మార్చబడుతున్న ఈ స్టెఫను ఆ రాళ్ల దెబ్బలు తగులుతున్నప్పుడు 7వదిగా మనం చూస్తే 59, 60 వచనాలు మనం చూస్తే, ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని. మనం చనిపోతున్నాం, ఇప్పుడు నీటిలో పడిపోయాం అనుకో, దానికి నీటిలో పడిపోయాం, ఏదో ప్రేమ, చచ్చిపోతున్నాం అని తెలుస్తుంది. తెలితే హెల్ప్ మీ, కాపాడండి, కాపాడండి అంటే ఇంకా బతికేద్దామనే. స్తోత్రం ఎట్టుగా ఆమెనట్లేదు. రాళ్ళు దెబ్బలు తగులుతున్నాయి. అప్పుడు చూస్తున్నారు నాన్నగారు, సేమ్ ఈ 2 మాటలు కూడా యేసే చెప్పాడు. యేసే తన తండ్రితో అన్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించు. చాలామంది ఇప్పుడు యేసుప్రభువు సిలువలో పలికిన 7 మాటలు ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని చెప్తుంటే ఎందుకంటే మనం ఆచారం అంటారు. మీరు పాయింట్ పట్టుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి మరణం అయిపోయే ముందు చెప్పే మాటలకి చాలా విలువ ఎక్కువ ఉంటుంది. అంటే నా ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు స్టెఫను కూడా సేమ్, తండ్రి నా ఆత్మను చేర్చుకో, తండ్రి వీరిని క్షమించు అన్నాడంటే యేసు ప్రభు 7 మాటల్లో 2 మాటలు స్టెఫను సేమ్ అదే విధాలుగా పలికాడా లేదా? ఎవరి మీద? కొడుతున్న వాళ్ళ మీద పలికాడంటే పాయింట్. ఇప్పుడు యేసు ప్రభు సిలువ మీద పలికిన 7 మాటలు మళ్ళీ తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ చర్చించుకుని ఉంటారంటారా లేదంటారా? మాట్లాడండి. చర్చించుకుని ఉంటే కుర్రోడు కూడా అన్నాడు, యేసు ప్రభుకి కొడుతుంటే ఇలా క్షమించాడు ఆయన. యేసు ప్రభు ఇక మరణం అయిపోయే ముందు తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడా? అయితే ఇప్పుడు నేను కూడా ఏమనాలి అని ఇప్పుడు ఈ కుర్రోడు అన్నాడు, స్టెఫన్ అన్నాడు. చదవండి, ఏమన్నాడు చదవండి. ఆ వచనం 59 మనం చూస్తున్నాం. ప్రభువుని గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని ప్రభువా రాళ్ళు దెబ్బలు టప్ 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 అని రాళ్ళు దెబ్బలు తగులుతుంటే మనం పారిపోతాం. కానీ అతను ఏం చేశాడు తెలిసిన గారు? ఇగోండి మోకాల్లోని ఏం చేశాడు? మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దానికి అర్థం ఈ పాపం మోపొద్దు అంటే తండ్రి వారిని మీరు క్షమించండి కదా. అంటే ఎంత అద్భుతం చూశారు అంటే యేసు ప్రభువు సిలువ మీద మరణం అవుతున్నప్పుడు వినండి అమ్మా. కాబట్టి ఆయన అన్నాడు, మీరు నన్ను వెంబడించాలంటే ప్రతిరోజు మీరు నా సిలువను ఎత్తుకుని నన్ను ప్రతిరోజు వెంబడించమన్నాడు. సిలువను మోయడం అంటే కర్రతో చేయబడిన సిలువ వేసుకుని రోడ్డు మీద ఊరేయడం కాదండి. సిలువను మోయడం అనే మాటకు అర్థం యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు మన జీవితాల్లో చచ్చే వరకు మనము మోయాలి. స్తోత్రం చెప్పండి. వాటిని అన్వయించుకోవాలి. ఆ బ్రతుకు మనం బ్రతకాలి. యేసయ్య మొట్టమొదటిగా ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారో అట్లాంటి క్షమించే మనసు మనకు కూడా. మన మొహం మీద ఏం చేయాలి? మనం తిట్టిన వాళ్ళు మనం ఏం చేయాలి? మనల్ని కొట్టిన వాళ్ళు మనం ఏం చేయాలండి? క్షమించాలి. క్షమించే మనసు మనకి లేకపోతే చాలా కష్టం. తండ్రి నా ఆత్మను నీకు, యేసు ప్రభువా నా ఆత్మను నేను నీకు అప్పగిస్తాను అంటే రాసుకున్నాను.
క్షమించే ప్రార్థన చేసేవాడు, తన ఆత్మను తండ్రి చేతుల్లో పెట్టుకున్నవాడు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ స్టెఫను ఇంత అద్భుతంగా దేవుని కోసం అపోస్తుల కంటే ముందు, అపోస్తులందరూ తర్వాత హతసాక్షులు అయ్యారండి, వాళ్ళందరికంటే ముందు యేసు తర్వాత ఇతడే దేవుని కోసం హతసాక్షిగా మారి అతడు ఉన్నతమైన పరలోకపు సింహాసనాన్ని చూడగలిగాను. స్తోత్రం కలుగునుగాక. ఎవరండి? పెద్ద పాస్టర్ గారు కాదు. ఎవరు? బల్ల దగ్గర పరిచయం చేసిన వ్యక్తి. ఇక్కడ మనం అందరం కూడా, మాకు ఈ పరిచయం సరిపోద్దండి, అయ్యగారు వంటలో సాయం చేయమన్నారు, వడ్డించమన్నారు, టెంట్ల దగ్గర వేయించమన్నారు, కుర్చీలు సరించమన్నారు, ఇది సరిపోద్ది అనే అక్కడే సరిపోకుండా పాటలు పాడమన్నారండి, ప్రార్థన చేయమన్నారండి, మందిని పరిచయం చేస్తున్నాం కదండి, మాకు చెప్పింది మేము చేస్తామండి. మంచిదే, నీ చెప్పింది చేస్తూ మనమందరం ఏ స్థాయికి ఎదిగిపోవాలంటే యేసు కోసం ప్రాణం పెట్టే స్థాయికి. ఇప్పుడు చెప్పండి, అపోస్తులు బళ్ళ దగ్గర పరిచర్యకే నియమించారా? ప్రాణం పెట్టేయి ప్రసంగాలు చేయని చెప్పారు ఆయనకి? చెప్పలేదు. ఎవరు చెప్పకపోయినా దేవుడి కోసం ఆ కుర్రోడు అలా నిలబడ్డాడు. అట్లాంటి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ త్వరగా మోకాల మీదకి రండి, రెండు చేతులు పైకి